వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల జీతాలపై ముఖ్య ప్రకటన. జీతాలు పెన్షన్లు పోను, ఇంకా మిగులుగా రాష్ట్ర ఆదాయం. త్వరలో పెండింగ్ బిల్లులు చెల్లింపుల ప్రకటన ఉండొచ్చా? ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు తీపి కబురు అందించారు. ఎంతమంది పిల్లలున్నా ప్రసూతి సెలవులు ఇస్తామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇంతవరకు 2 పిల్లల వరకు మాత్రమే ఈ ప్రసూతి సెలవులు ఉండగా, ఇప్పటి నుంచి ఎంతమంది పిల్లలకైనా ఈ ప్రసూతి సెలవులు ఇస్తామని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఏడాది జీతాలకు సంబంధించి మరొక అప్డేట్ చూస్తున్నాం. నిధి పోర్టల్లో అరియర్ బిల్ ఆప్షన్ 6వ తారీఖు నుంచి అనగా మార్చి 6వ తారీఖు నుంచి ఓపెన్లో ఉంది. ఇది మార్చి 10వ తారీఖుతో ముగుస్తుంది. ఎవరైనా గత నెలలో రెగ్యులర్ బిల్లులు మిస్ అయినా, బకాయిలు ఉన్న, ఆర్జిత సెలవులు ఇయర్స్ను సరెండర్ చేసుకున్న మీ బిల్లు ప్రాసెస్ను 10వ తేదీలోపు పూర్తి చేసుకోగలరు. అదేవిధంగా ఇక్కడ మరొక జీతాలకు సంబంధించి మరొక సమాచారం చూస్తున్నాం. ఆదాయం జీతాలకే సరిపోయే పరిస్థితి నుంచి 2022-23 గత వైకాపా పాలనలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం 83,443 కోట్లు. ఆ మొత్తంలో 83,406 కోట్లు ఉద్యోగుల జీతాలకే సరిపోయేది. అనగా 99.99% ఉద్యోగుల జీతాలకే సరిపోయేది. తర్వాత 2023-24లో ప్రభుత్వానికి 93,410 కోట్లు ఆదాయం వస్తే జీతాలకు 85,385 కోట్లు అనగా 91% వేతనాలకే చెల్లించారు. కానీ ఇప్పుడు 2024-25లో ఏపీ ప్రభుత్వానికి 1,01,985 కోట్లు ఆదాయం వస్తే జీతాలకు 89,008 కోట్లు అనగా 87% చెల్లించాం. సో ఇక మిగిలినటువంటి ఈ మొత్తం అప్పులపై వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోవటం లేదు. కాబట్టి వైకాపా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసింది, ఆర్థిక విధ్వంసం సృష్టించింది. విధ్వంసం అనే పదం కంటే ఇంకా పెద్ద పదం ఏదైనా ఉంటే దాన్ని వాడాలి అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే గత సంవత్సరాలతో పోల్చుకున్నట్లయితే ఏపీ ఆదాయం పెరుగుతుంది. తద్వారా జీతాలకు పోను ఈ సంవత్సరం అయితే జీతాలకు పోను 87% జీతాలకు పోను, ఇంకో 13% అయితే మిగిలింది. ఇది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకి వడ్డీ చెల్లించేందుకు కూడా సరిపోవటం లేదు అని చెప్పడం జరిగింది. సో ఈ విధంగా ఈ వడ్డీలకి చెల్లించడం సరిపోయినట్లయితే మిగిలిన అమౌంట్ సంబంధించి ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన ఈ పెండింగ్ బకాయిలు ఏమైనా త్వరలో చెల్లింపులు చేస్తారేమోనని కొంతమంది ఏపీలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షన్లు అయితే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.